सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। वरमभयमुदारं पुस्तकं चाक्षहारं मणिवलयमनोज्ञैः पाणिपद्मैर्दधाना शितवसनललामा कुन्दमुक्ताभिरामा वसतु शिशिनिभास्या वाचि वाग्देवतानः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे सुकतातं तपोनिधिं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमात्रे नमः। एवं सत्यवती तेन वृता शन्तनुना किल द्वौ पुत्रौ च तया जातौ मृतौ कालवशादपि అని మొన్న శంతన వృత్తాంతం అంతా చెప్పుకున్నాం. సత్యవతీదేవి పరాశర మహర్షి యందు వ్యాసుణ్ణి కంది, తర్వాత మళ్ళీ శంతనుడిని ఎలా పెళ్ళాడింది అని అడిగాం. ఆ తర్వాత ఆ కథ అంతా చెప్పుకుని ఆయనకి ఆ విషయమే తెలియదు, పరాశర మహర్షికి భార్యని, ఈయనకు వ్యాసుడు అనే కుమారుడు ఉన్నాడని ఈ విషయం ఏమీ కూడా శంతనుడికి తెలియలేదు. అది మహర్షి యొక్క వరప్రభావం చేత. అంటే వ్యాసుడు పుట్టిన వెంటనే ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు, ఆయనకి సంబంధం లేదు. ఒకరోజు దాశరాజ కన్యలో దాశ గృహంలో పెరుగుతూ ఉన్నటువంటి ఈవెన్ని వేటకొచ్చినటువంటి శంతన మహారాజా వారు చూశారు. చూసిన తర్వాత మోసపడ్డారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భీష్మాచార్యుల వారు వారి దగ్గరికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడాడు. చింతిస్తూ ఉంటే ఎందుకు ఇంత బాధపడుతున్నావు తండ్రి అని అడిగితే, నేను ఒక్కబడివే అయిపోయావు, నువ్వు నీకు తమ్ముడు ఉంటే బాగుండు, నీకు సహాయం ఉంటే బాగుండు అని అడిగాడు. పెళ్లి చేసుకుందామనే ఆలోచనని ప్రకటించాడు. తర్వాత దాశ మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఈయన శంతనుడు. దేవవ్రతుడు అనే పేరుతోటి శంతన కుమారుడైన భీష్ముడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి సరిగా అందరికీ తెలిసిన కథే. ఆయన దాశరాజే అడిగాడు, మీ అమ్మాయిని పెళ్లి చేస్తాను బాగానే ఉంది, నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటే, మా అమ్మ ఇప్పుడు లేదు, ఇక్కడ వెళ్ళిపోయింది అని. మరైతే రాజ్యం నీకే వస్తుంది కానీ నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళకి రాజ్యం రాదు కదా అంటే, నేను రాజ్యాన్ని వదులుకుంటాను అన్నాడు. నువ్వైతే రాజ్యాన్ని వదులుకుంటావు కానీ నీ పిల్లలు రాజ్యాన్ని వదులుకోరు కదా, నీకు పుట్టే పిల్లలకి రాజ్యాధికారం వస్తుంది అని మళ్ళీ అడిగాడు దాశరాజు. అయితే నేను వివాహమే చేసుకోను అన్నాడు. అలాంటి భీషణ ప్రతిజ్ఞ చేసిన తర్వాత అన్న దార సంగ్రహం నూనం కరిష్యామి సర్వథా సత్యం నే వచనం తాత మయా భీష్మం వ్రతం కృతం. భీష్మ ప్రతిజ్ఞ చేశారు దేవవ్రతులు. దానిలో భీష్మాచార్యులు అనే పేరుతో ప్రసిద్ధి గాంచారు. ఇలాగ ప్రతిజ్ఞని పూర్తిగా పరిపాలించుకుని ఆయన మీద నమ్మకంతో ఆ దాశరాజు సత్యవతీదేవిని శంతనుడికి వివాహం చేశారు. సత్యవతి ఈ రకంగా శంతనుడు ఇల్లాలయ్యింది అన్నాడు. తర్వాత వాళ్ళు ఇద్దరు కుమారులు కలిగారు, శంతన మహారాజా వారికి సత్యవతికి. తెలిసిన కథే, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు. వాళ్ళిద్దరూ కూడా కాలవశం చేత కాలగర్భంలో కలిసిపోయారు. తర్వాత వ్యాస వీర్యాత్వ సంజాత అందయేవచ మునీంద్రష్ట్వాధకామిన్యా నేత్ర సమ్మేళనే కృతే అని ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతం కూడా మనం అనుకున్నాం. అంతవరకు కిందసారి అనుకున్నాం. ఇప్పుడు ధృతరాష్ట్రస్య ద్వే భార్యే గాంధారి సౌబలి స్మృతాన్. ఇద్దరు. గాంధారీదేవి అందరికీ జగత్ప్రసిద్ధమైన ఇల్లాలు, ధర్మపత్ని, పట్టమహిషి. సౌబలి అనే ఆవిడ గాంధారీదేవి. ద్వితీయాచ తథా వైశ్య గార్హస్యేషు ప్రతిష్ఠిత. రెండో భార్య పేరు వైశ్య అనే పేరుతో పెట్టారు. అలాగే పాండు మహారాజుకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎవరెవరు? శౌరసేని తథా కుంతి. శూరసేన మహారాజా వారి కుమార్తె అయినటువంటి కుంతీదేవి. మాద్రీచ మద్రదేశజ. శూరసేన దేశోద్భవురాలు కుంతీదేవి. మద్రదేశంలో పుట్టినటువంటి మాద్రీదేవి. ఈ ఇద్దరు పాండురాజు యొక్క ఇల్లాళ్ళు. మరి గాంధారి సుషువే పుత్రశతం పరమశోభనం. కొంతమంది కుమారుల్ని కన్నారు అన్నమాట. అందరికీ లోక ప్రసిద్ధమైన కథ. దుర్యోధనుడి దగ్గర నుంచి శత సోదరులు వాళ్ళందరూ గాంధారీదేవి సంతానం. వైశ్యాప్ ఏకం సుతం కాంతం యుయుత్సం సుషవే ప్రియం. రెండో భార్య వైశ్య అనేది ఆవిడ యుయుత్సువు అనే పేరు కలిగినటువంటి ఓ కుమారుణ్ణి కందిట. ఇది ధృతరాష్ట్ర సంతానం. ఇక కుంతీతు ప్రథమం కన్యా సూర్యాత్ కర్ణం మనోహరం సుషువే. ఇంటికి తండ్రి దగ్గర ఉంటుండగానే, అంటే పాండు మహారాజుతో వివాహం జరగక ముందే కుంతీదేవి సూర్య భగవానుడి యొక్క వరప్రభావం చేత కర్ణుడికి జన్మనిచ్చింది అన్నారు. అనేసరికి ఋషులందరూ అడిగారట, ఇదేంటండి కిమేతత్సూత చిత్రం త్వం భాషసే ముని సప్తమ జనితిష్ట సుతపూర్వం పాండురాసా వివాహిత. తర్వాత పాండు మహారాజుతో వివాహం చేసుకుంటాం అన్నారు. అది కాకుండా వివాహం చేసుకోకుండా పాండు మహారాజుతో వివాహం జరగక ముందే
సూర్యుడి వల్ల కర్ణుడు ఎలా పుట్టాడు అనేటువంటి మాట అడిగారు. అడిగితే దానికి కర్ణుడి యొక్క ఉత్పత్తి గురించి కథ అంతా ఇప్పుడు చెబుతున్నారన్నమాట. సూతవు వాచ సూరసేన సుతా కుంతి బాలభావే యదా ద్విజాః కుంతి భోజేన రాజ్ఞాతు ప్రార్థిత కన్యకా శుభా. సూరసేన సూతుడైనటువంటి కుంతీదేవి చిన్నతనంలోనే కుంతిభోజుడు అనే రాజు చేత ప్రార్థింపబడి ఆవిడ ఇంట్లో పెరిగిందట. అంటే కుంతిభోజుడు కుమార్తె కుంతీదేవి అని అంటాం మనం. అసలు వస్తుతః సూరసేన సుత కుంతిభోజుడు చేత ప్రార్థింపబడింది. కుంతిభోజేన సా బాల పుత్రీతు పరికల్పిత, పరికల్పితమైన సంతానం అంటే పెంచుకున్న పిల్ల అని అర్థం. కుంతిభోజుడు పెంచుకున్నటువంటి కుమార్తె ఆవిడ కుంతీదేవి. ఆవిడ చాలా సేవనార్థంతో దీప్తస్య విహిత చారుహాసిని. అక్కడికి ఒకసారి దుర్వాస మహర్షి వచ్చారు. వారికి చాతుర్మాస్యంలో ఉన్నారు. ఇప్పుడు మనం చాతుర్మాస్య వ్రతంలోనే ఉన్నాం. దుర్వాసాస్తు ముని ప్రాప్త చాతుర్మాస్యే స్థితో ద్విజ. చాతుర్మాస్య వ్రతం కోసం దూర్వాస మహర్షి ఆ కుంతిభోజుడు ఇళ్లకు వచ్చాడు. ఒక 4 నెలల పాటు ఒకే చోట నియమంగా ఉండాలి కనుక ఆయనకి సేవలు అందించడం కోసం ఈ కుంతీదేవిని నియోగించారు కుంతిభోజ మహారాజా వారు. పరిచర్యాకృత కుంత్యా ముని తోషం జగామహాన్. ఆ చేసినటువంటి పరిచర్యలకి ఆ దూర్వాస మహాముని అసలే కోపదార మనిషి, అందరికీ శాపాలు ఇవ్వడమే తప్ప వరాలు ఇవ్వడం జాతకారి మనిషి. అలాంటి మనిషి కుంతి చేసినటువంటి సఫర్యలకి చాలా సంతోషించి, చాలా సంతోషం, నీకు ఏదైనా వరం ఇస్తాను అన్నారు. దదో మంత్రం శుభం తస్యై ఏన ఆహూత సురః స్వయం సమాయాతి తథా కామం పూరయిష్యతి వాంఛితం. అది మాట. దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరప్రభావం. నువ్వు మంత్రం ఇస్తాను, ఈ మంత్రాన్ని నువ్వు జపం చెయ్యి. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుణ్ణి మనసులో స్మరించుకుంటావో ఆ దేవుడు వస్తాడు, నీ కోరిన కోరిక తీరుస్తాడు. ఇది ఆ మంత్ర ప్రభావము అని అడిగాడు. ఆయన వెళ్ళిపోయాడు మునిగారు. వెళ్ళిన తర్వాత కుంతీదేవి ఇంట్లో కూర్చుంది. ఆలోచించి ఇదేంటి అసలు ఈ మంత్రం ఇచ్చాడు, ఈ మంత్రం పనిచేస్తుందా లేదా, ఊరికే ఏదో కబులు చెప్పాడు ఆయన, నిజంగా మనం మంత్రం చెప్తే దేవుడు వస్తాడా రాడా, మంత్రానికి చింతకాయలు వస్తాయా రాలుతాయా రాలవా అన్నట్టుగా ఈ మంత్ర ప్రభావం ఏమిటి అని ఆలోచించి ఏం చేద్దాం, ఏ దేవుణ్ణి పిలుద్దాము అని మనసులో ఆలోచించుకుందట. కంసోరం సమచింతయే, ఏ దేవుణ్ణి ప్రార్థిద్దాము అనుకున్నాడు. ఈ లోపుగానే అక్కడ సూర్యోదయం అయింది. సూర్యోదయం అయ్యేసరికి ఉదితశ్చ తదా భాను, సూర్యనారాయణమూర్తి వారు స్వయంగా ఉదయించారు. చూసేసరికి మహా తేజస్శాలిగా ఉన్నాడు కనుక ఈయన్నే అడుగుదాం, ఒకసారి శాంపిల్ చూద్దాం ఎలా ఉంటుందో మంత్ర ప్రభావము అనే ఉద్దేశ్యంతో మంత్రోచ్చారం తథా కృత్వాచ ఆహూత తిగ్మగుహు తదా. అప్పుడు మంత్రం ఉచ్చరించి సూర్య భగవానుడా నీవు నా దగ్గరికి రావాల్సింది అని కోరింది. వెంటనే ఆయన మండలాన్ని మానుషం రూపం కృత్వా అని సూర్యమండలంలోంచి మనుష్య దేహంతో సూర్య భగవానుడు స్వయంగా వచ్చేట్టు ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ భయపడిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. చిన్నపిల్ల ఇలా పిలిచేసరికి మంత్రం పిలిచేసరికి సూర్యనారాయణమూర్తి వచ్చేసారు అనేసరికి ఆ భయపడిపోయి ఆవిడ రజస్సులు అయిపోయింది. వేపమాన రజోదోషం ప్రాప్త సద్యస్తు భామిని. ఆ తర్వాత నమస్కారం చేసి మీరు వెళ్ళి రండి అంది. గచ్చత్వం నిజమండలం. కాబట్టి ఎందుకు పిలిచావు, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అదే ఈ మంత్రం ఇచ్చారు మహర్షి, ఈ మంత్ర ప్రభావం ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాను, మంత్రంతో ప్రార్థించాను, మీరు వచ్చారు, మంత్రం మంచి మంత్రమేను, దీన్ని వాడుకోవచ్చు నేను అనుకున్నాను. అంచేత నా పరీక్ష మంత్ర ప్రభావాన్ని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో చేసిన పని కనుక సుప్రీత దర్శనేన అద్య గచ్చత్వం నిజమండలం. నీ దర్శనం చేత నేను ప్రీతురాలను అయ్యాను, సంతోషం, మీరు మీ మండలానికి వెళ్ళి రండి అని. అంటే సూర్యనారాయణమూర్తి అన్నాడు, అంత తమాషా కాదు, పిలిచిన తర్వాత అలా పంపించేయడం కుదరదు. ఆహూతోస్మి కథం కుంతి త్వయా మంత్రేనవై బలైనవై నమాం భజసి కస్మాత్వం సమాహూయ పురోగతం. ఎందుకు నా దగ్గరికి పిలిచావు, నన్ను పిలిచిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని భయపడిపోతూ ఎందుకు అన్నావు, అసలు నీ మనసులో ఉన్న భావం ఏమిటో చెప్పు అని. ఈ మంత్ర బలం చేత ఆయనకి కూడా ఈ పిల్ల మీద కామం కలిగింది. నేను కామార్తుడిని అయి ఉన్నాను, ఈ మంత్రేన నేను నీకు వశుడయ్యాను, ఇప్పుడు నీ కోరిక తీర్చకుండా నేను వెళ్ళిపోతే మంత్రానికి నేను న్యాయం చేసిన వాడిని కాదు కనుక మంత్రేన అధీనతాం ప్రాప్తాం క్రీడితం నయ మామితి. ఈ మంత్రోచ్చారణ బలం చేత నీతోటి నేను సుఖాన్ని అనుభవిస్తాను అన్నారంట సూర్యనారాయణమూర్తి. అంటే ఈవిడ అని నేను కన్యని, మీరేమో సర్వసాక్షివి, లోకసాక్షివి, కర్మసాక్షివి, ఇలాంటి పని చేయడం న్యాయమేనా అని అంటే లజ్జామే మహతీచార్య ఏది గచ్చామ్యహం వృథా. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి పని కట్టుకుని నీ మంత్రం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే నేను లోకానికి అందరికీ చులకనైపోనా, అంచేత నేను ఏ శప్స్యామి చ తం ద్విజం చాద్య ఏన మంత్ర సమర్పిత వాంచాపి శుభ్రశంకుంతి నోచేన్ మాన్ త్వం భజిష్యసి.
ఇప్పుడు కనుక నువ్వు నన్ను రమ్మని ఇప్పుడు పొమ్మన్నావు అంటే అప్పుడు నీకు మంత్రం ఇచ్చిన ఆ మహర్షిని నిన్ను కూడా నేను శపించేస్తాను. నువ్వు ఆ మంత్రంతో నన్ను పిలిచేవు కనుక నీ కోరిక తీర్చకుండా నేను వెళ్ళను. అలా కనుక వృధాగా నేను వెళ్ళిపోతే లోకం అందరూ నన్ను అవమానం చేస్తారు అన్నాడు. అలా కాదండి, నేను కన్యకనండి అంది ఆవిడ. కన్యాధర్మ స్థిరస్థేస్య నజ్ఞాస్యంతి జనాకిల. నీ కన్యాత్వానికి ఎటువంటి భయము లేదు, భంగము రాదు, నీకు ఉపసంతానం కలుగుతుంది. వాడు ఎంతటి వాడు అవుతాడు అంటే మత్సమస్తు తథా పుత్రక భవితా తే వరాన. నేను సూర్యనారాయణ మూర్తితో సమానమైనటువంటి తేజస్శాలి అయిన కుమారుణ్ణి నీకు ఇస్తాను, నాతో సమానమైన కాంతి కలిగిన కుమారుణ్ణి నీకు ఇస్తాను అన్నాడు. సరే, ఆ కుంతీదేవి కూడా ఆయన మీద మనసు పెట్టుకుంది. వారిద్దరికి గర్భవతి అయింది ఆవిడ సూర్యనారాయణమూర్తి ప్రసాదం చేత. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే ధాత్రీ వేద ప్రియాచ ఏకా, వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. నా మాత నా జనస్తథ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లికి తెలియదు, వాళ్ళ తండ్రికి తెలియదు, పరివారానికి ఎవరికీ తెలియదు. ఆవిడ దగ్గర పరిచర్య చేసేటువంటి ఒక దాది ఉంది, ఒక ప్రియురాలైన స్నేహితులు, వాళ్ళిద్దరికి మాత్రం తెలుసుట కర్ణోత్పత్తి. ఇంక తగ్గ వాళ్ళు ఎవరికీ తెలియదు. గుప్త సర్బని పుత్రస్తు జాతశ్చ అతి మనోహర. వాడు పుత్రుడు కలిగాడు. పుత్రుడు కలిగితేనే స్వర్ణ కవచ కుండలాలతో హాయిగా ప్రకాశించు కవచేన అతిరమ్యేన కుండలాంభ్యాం సమన్విత అని కవచ కుండల శోభితుడై కర్ణుడు జన్మించాడు అని. రెండో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. తర్వాత ఆ దాది అందిట, ఇది బాగుందమ్మా, చాలా సంతోషం, మంచి కుమారుడు కల్లావు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. అంటే ఒక రత్నాల పెట్టి తీసుకురా, ఆ పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేద్దాము అని. ఆవిడ చాలా మందభాగ్యురాలని, నేను ఏం చేయగలను, పుత్రుడి మీద మమకారం ఉంది, కానీ కన్యగా ఉండి పుత్రుడిని పెంచి పోషించేటువంటి యోగ్యత నాకు లేదు, సర్వలక్షణాలతోటి కలిగి ఉన్నటువంటి సర్వలక్షణ సంయుతుడైనటువంటి కుమారుణ్ణి నేను ఏం చేయగలను, అంచేత త్యజే త్వాం ప్రాణవల్లభం, దీన్ని వదిలేస్తున్నాను నాన్న అని ఆ పిల్లడు అనేక రకాలుగా బాధపడింది. అక్కడ అమ్మవారి ప్రార్థన చేసింది కుంతీదేవి అని పురాణంలో ఉంది. పాతుత్వాం సగుణ అగుణ భగవతి సర్వేశ్వరీ చ అంబిక సన్యం శైవ దదాతు విశ్వజనని కాత్యాయని కామదా. నీకు ఇప్పుడు నేను గంగా నదిలో వదిలేస్తా, నీకు రేపు పొద్దున పాలు ఎవరు పడతాడు నాన్న, నిన్ను ఎవరు పెంచుతారు, నీ ముఖాన్ని చూసి ఎవరు గౌరవంగా చేస్తారు, నిన్ను ఎలా పెంచి ఎవరు పోషిస్తారు, నీకు దిక్కు ఎవరు అంటే అందరికీ తల్లి అయిన జగదంబిక కాత్యాయని దేవే నీకు రక్ష. ఆవిడే నీకు స్తన్యం ఇచ్చి నిన్ను రక్షించి, ఆవిడ విశ్వజనని కనుక అన్ని ప్రాణుల్ని రక్షించేటువంటి బాధ్యత ఆ తల్లి మీద ఉంది కనుక సగుణమైన రూపం కానీ నిర్గుణమైన రూపం కానీ సర్వేశ్వరి అయినటువంటి అంబిక పరాంబిక పరాదేవత ఏదైతే ఉందో ఆవిడే నిన్ను రక్షించుగాక. నీ ముఖ పంకజాన్ని ఎప్పుడైనా మళ్ళీ నేను చూస్తానా లేదా తెలీదు, అంచేత నిన్ను ఇప్పుడే కళ్ళారా చూస్తూ నిన్ను వదిలేస్తున్నాను. నేను ఎన్నో రకాలైనటువంటి చర్యలు చేసి నిన్ను కన్నానా అంటే పూర్వ జన్మలో నేను ఎప్పుడూ కూడా జగన్మాత అయినటువంటి పరాదేవతని ఆరాధన చేయలేదు, ఆవిడ పాద పంకజాలకి పూజ చేయలేదు, కాబట్టి నేను ఈ పుత్ర వియోగానికి గురవుతున్నాను, పుత్రుడిని పెంచి పోషించుకోవాలి అనేటువంటి మాట లేదు. అంచేత ఇది చాలా నా దురదృష్టం, నేను మందభాగ్యురాల్ని, నేను నిన్ను వదులుకుంటున్నాను అని అనేక రకాల శోకాలకి చేసి ఒక మంజూష అంటే రత్నాల పేటిక, రత్నాలతో తయారు చేసినటువంటి ఓ పేటికలో ఆ కుర్రాన్ని కూర్చోబెట్టి ఆ దాది చేతికి ఇచ్చి గంగా నదిలో వదిలేయి అని అడిగింది. స్నాత్వా త్రస్తా తదా కుంతి పితృవేస్మిన్ యువాసస. ఆ వెళ్ళి వెంటనే కుర్రాన్ని వదిలేసింది. తర్వాత స్నానం చేసింది. చాలా భయపడుతూ ఇంట్లో వెళ్ళిందట. ఆ మంజూష వెళుతూ రాధాసూతస్య భార్య వై తయాసౌ ప్రార్థిత సుత. ఇది కథ. రాధేయుడు అని పేరు వచ్చింది కదా. రాధాదేవి, సూతుని ఇల్లాలైనటువంటి రాధాదేవి ఆ పెట్టిని చూసింది, దానిలో చాలా ఆనందించింది, తీసుకెళ్ళింది ఇంట్లో. ఆవిడ ఆ పురాన్ని పెంచి పెద్ద చేసింది. సూతపుత్రుడుగా రాధేయుడుగా కర్ణుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. కుంతి వివాహిత కన్యా పాండున సా స్వయంవరే. ఈ కుంతీదేవి కథ ఏమిటి అని అంటే పాండురాజుతో వివాహం చేశాడు స్వయంవరంలో. మాద్రి అనేది రెండో భార్య, మంత్రరాజసుత. ఒకరోజు పాండురావుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ వేటకి వెళ్ళి అన్ని రకాలైనటువంటి జంతువుల్ని వేటాడుతూ ఓ మృగం అనే ఉద్దేశంతో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఒక మహర్షిని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం వేసి కొడితే శప్తస్తేన తదా పాండుర్ మునినా కుపితేన చ స్త్రీసంగం యది కర్తాసి తదా తే మరణం ధ్రువం. నువ్వు నన్ను ఇలా చంపావు కనుక, నేను నా శాపం వల్ల నువ్వు స్త్రీ సమావేశం కనుక
చేస్తే అంటే స్త్రీతో కూడితే వెంటనే నీకు మరణం తప్పదు అని శపించారట ఆ ముని. ఇదే సప్తస్తు మునినా పాండు శోక సమన్విత. ఇంతవరకు కర్ణుడు ఒక్కడు పుట్టాడు, ఆ కర్ణుడు కాస్త దూరంగా వెళ్ళిపోయాడు. పాండురాజుతో వివాహం అయింది కానీ ముని శాపానికి గురైంది కుంతీదేవి. ఇప్పుడు సంతానం లేదు కదా. ఈ రకమైనటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు పాండు మహారాజుకి, కుంతి మాద్రి, కానీ ఎవరూ సంతానం లేదు కదా. కుంతి మాద్రీచ భార్యే త్వే జగ్మతుస్తః సంగతే సేవనార్థం సతీధర్మం సంస్కృతే ముని సప్తమా. ఆయన ఏం చేశాడంటే ఇంక రాజ్యంలో ఉండి మాటైతే ఈ సుఖాలు అనిపిస్తుంది అంచేత అరణ్యంలోకి పోదాము అని అనుకుని గంగా తీరంలో ముని ఆశ్రమాల్లో ఆయన ఆ వానప్రస్థ ధర్మాన్ని ఆశ్రయించుకుని ధర్మశాస్త్రాలు వింటూ దుష్కరమైనటువంటి తపస్సు చేశారట. ఒకప్పుడు ఆ చేసుకుంటూ ఉండే పరిస్థితుల్లో ఆ మహర్షులందరూ కథలు చెబుతూ అన్నారట, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం వరంతప ఏనకేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అని ఆ మహర్షులందరూ ఆ వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి పుణ్యాశ్రమాల్లో కథలు చెబుతూ పుత్రుడు లేని జన్మ వృధా అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నారు. అనేసరికి ఈయన ఇప్పుడు ఆలోచించాడు, పుత్రులు చాలా రకాలుగా ఉంటారు శాస్త్రాల్లో. కన్న కొడుకు ఒకటే కాదు, అంశజ, పుత్రికాపుత్ర, క్షేత్రజ, గోలక, కుండ, సహోఢ, కానీన, క్రీత, ప్రాప్త అని ఎన్ని పుత్రభేదాలు. అంటే పెంచుకున్న కొడుకు, కొనుక్కున్న కొడుకు, అలాగే కుండ, అమృతే జారజ కుండ, మృతే భర్తరి గోలక అని శాస్త్రం. భర్త బతికుండగా వ్యభిచారం చేత సంతానం కలిగితే వాడికి కుండడు అని పేరు. భర్త మరణించిన తర్వాత సంతానం కలిగితే దానికి గోలకుడు అని పేరు. ఇలాంటి సంతానాలన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. దానిలో మనకి కుమారుడు లేకపోయే మాట అయితే కూతురు కొడుకు కూడా ఒక కొడుకు లెక్కే, దౌహిత్రుడు కూడా కొడుకు లెక్కే. సూతిక పుత్రికాపుత్ర. ఈ రకంగా దత్త కేనాపి అశక్తవు ధనగ్రాహి సుతా స్మృతా. ఎవరూ లేకపోయినట్లయితే ఉత్తరోత్తర పుత్రా నికృష్టా. వీళ్లలో తన కన్న కొడుకు, తన కూతురు కొడుకు, తను పెంచుకున్నవాడు, తను కొనుక్కున్నవాడు, తనకి భర్త లేనప్పుడు పుడిగే సంతానము, భర్త ఉన్నప్పటికీ కూడా అక్రమ సంతానం, ఇలాంటివి అందరూ కూడా సంతానాలుగా ఉన్నారు. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీచమైనటువంటి సంతానంగా లెక్క పెట్టాలి. తన కొడుకు స్వయంగా ధర్మపత్ని యందు పుట్టినటువంటి కొడుకు అయితే ప్రధానుడు, ఉత్తముడు. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారు. ఉత్తర పుత్రాహ నికృష్టాయిత నిశ్చయ. ఇప్పుడు ఆలోచించి కుంతీదేవి, నాకు కుమారుడు కలగాలి కదా, మరి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఇత్యాకర్ణ్య తదా ప్రాహ కుంతి కమలలోచనాం సుతముత్పాదయాసు త్వం మునింగత్వా తపోన్వితం మమాజ్ఞయా నదోషస్తే పురా రాజ్ఞా మహాత్మన వశిష్ఠా జనిత పుత్ర సౌదాసేనేతి మే శృతం. నాకు సంతానం కావాలి అంది ఈవిడ. చాలా విడ్డూరంగా ఉంది. ఆయనేమో నిన్ను కలిస్తే వాడు చచ్చిపోతాడు, ప్రాణం పోతుంది. అంచేత పాండు మహారాజు వల్ల సంతానం కలిగే యోగ్యత లేదు, మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది అని అంటే వేరేగా మార్గాలు ఉన్నాయి అన్నారు. మరి అది ధర్మ విరుద్ధం కాదా, ధర్మశాస్త్ర విరుద్ధం కాదా, దోషం కాదా అంటే నా ఆజ్ఞ చేత నీకు ఎటువంటి దోషము లేకుండా నేను చేస్తాను అని చెప్పారట ఆ ముని. అని చెప్పి దీనికి ఇలా ఏదైనా వెనకాల కథ ఉందా అంటే వశిష్ఠ మహర్షి సౌదాసుడి చేత పుత్రుణ్ణి గుర్తించాడు అనేటువంటి ఒక కథ, వశిష్ఠుడి యొక్క కథని ప్రస్తావన చేసి, అలాగే ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మాలుగా కొన్ని ధర్మాలని శాస్త్రాలు అంగీకరించాయి. ఆ ధర్మంలోనే కుంతీదేవికి కర్ణుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అది దూర్వాస మహర్షి యొక్క మంత్రం బలం సూర్య భగవానుడి యొక్క ప్రసాదంగా ఉంది. కాబట్టి అదే మంత్రాన్ని నీకు నేను ఇప్పించి నీ చేత ఏ దేవతనైనా ప్రార్థించి నీకు ఆ దేవత చేత సంతానం ఇప్పిస్తాను అని చెప్పిందిట. నిమంత్రయేహం ఇయం దేవం మంత్రేనానేన పార్థివ ఆగచ్చేత్ సర్వధాసౌ మమ పార్శ్వం నిమంత్రిత. ఇప్పుడు అంటే కుంతి అనేది ఇప్పుడు మన కథ ఘట్టంలో నాయకురాలు. ఈ కథ ఇదివరకు కర్ణుడికి జన్మనిచ్చినప్పుడు ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రం తెలుసు దానికి. అంచేత ఆ మంత్రాన్ని వినియోగం చేసి నేను ఇప్పుడు మళ్ళీ పాండవుల యొక్క జన్మకు కూడా కారణమవుతాను అంది. ఆ తర్వాత అందరికీ ప్రసిద్ధమైనటువంటి కథ వాయోర్ వృకోదరం పుత్రం జిష్ణుంచైవ శతక్రతోః వర్షే వర్షే త్రయః పుత్రాః కుంత్యాజాత మహాబలాః. ప్రథముడు యుధిష్ఠిరుడు, ఆయన ధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత పుట్టాడు. వాయుదేవుడి యొక్క సంతానంగా వృకోదరుడు భీముడు. జిష్ణుంచైవ శతక్రతోః అంటే అర్జునుడు ఇంద్రుడి యొక్క కుమారుడిగా ఆయన పుట్టారు. ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి 3 కుమారులు 3 ఏళ్లకి కుంతికి పుట్టారు. మాంద్రీ ప్రాహ పతిం పాండుం పుత్రం మే కురు సత్తమాన్ అంటే అప్పుడన్నట్ట మాద్రీదేవి
ఆవిడికి మంత్రం తెలియదు. కుంతీదేవికి అయితే ఈ మంత్రం తెలుసు, దేవతల యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని కంది. కానీ మాద్రీదేవికి మాట తెలియదు కదా, మరి నాకు పుత్రులు ఎలా కలుగుతాయి అని అంటే, అలా కాదు, అలాగ నేనే కనుక నిన్ను మళ్ళీ కలుసుకునే మాట అయితే నాకు ప్రాణం పోతుంది. కాబట్టి ప్రార్థిత పతిన కుంతి తదవు పుత్రం మంత్రం దయాన్విత అని ఆ పాండు మహారాజుని ఆవిడ అడిగింది, నాకు సంతానం కావాలి అని. నేను నిన్ను చేస్తే చచ్చిపోతానేమో అనే ఉద్దేశంతో కుంతీదేవిని ప్రార్థించి ఆ మంత్రం నీకు ఇప్పిస్తాను, ఆ మంత్రబలం చేత నువ్వు సంతానం కలుగు అన్నాను. అంటే పాండు మహారాజే కుంతీదేవిని ఆదేశించాడు, ప్రార్థించాడు అంటే ఆదేశించాడు. ఆ మంత్రం ఆవిడకు కూడా ఇయ్యేది. ఆవిడికి ఆ మంత్రం ఇచ్చారు. అప్పుడు ఏకపుత్ర ప్రబంధేన మాద్రి పతిమతే స్థిత స్మృత్వా తదా అశ్వినౌ దేవౌ మధురరాజసుతా సుతౌ నకుల సహదేవస్తు శిశువే వరవర్ణని. నకుల సహదేవులకి జన్మనిచ్చింది. అశ్విని దేవతలని ప్రార్థించి మాద్రీదేవి ఆ నకుల సహదేవులకి జన్మనిచ్చింది అని ఇది పాండవుల యొక్క వంశం తాలూకు పరిస్థితి చెప్పారు. ఎలా అయితే ఇది ఉందనుకో మునయశ్చ మహాభాగ శ్రుత్వా కోలాహలం కదా, ఎప్పుడైతే ఇందో ఎన్ని రకాల వద్దనుకున్న విధి బలీయం కనుక పాండు మహారాజా వారు మాద్రీదేవిని స్పృశించి ఆవిడతో సుఖాన్ని అనుభవిద్దామని కోరుకున్నట్ట. వాడు మాద్రియం దృష్ట్వా అత నిర్జనే ఆశ్రమే అతి కామార్థ జగ్రాహ ఆవిడ్ని పట్టుకోవడంతో ముని శాపం చేత ఆవిడ ప్రాణాలు పోయాయి. లోకమంతా గగ్గోలు పెట్టింది. ఇదంతా అయ్యో మృత పాండు తదా సర్వే మునయ సంసితం మృతాహ, వాళ్ళందరూ పాండు మహారాజా వారు వెళ్ళిపోయారు అని చాలా దుఃఖించారు. వాళ్ళందరికీ తగిన కార్యక్రమాలన్నీ చేయించారు. ధర్మబద్ధంగా పాండు మహారాజు యొక్క శాపాన్ని తెలుసుకుని కుంతి కూడా చాలా దుఃఖాన్వితమై ఇలా పరిస్థితుల్లో మనం ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, శాపగ్రస్తుడు ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నారు. ఈ రకంగా కురుకులోద్భవులైనటువంటి వీళ్ళందరినీ ఆదరించి వీళ్ళందరినీ తీసుకెళ్ళడం కోసం, మంచి మాటలు చెప్పడం కోసం విశ్వాసార్థం సమాహూత కుంత్యా సర్వేసురాస్తుదా. అప్పుడు కుంతీదేవి ఉన్నారు, భర్త పోయాడు, ఆ భర్త శాపగ్రస్తుడు పోయాడు, ఈ పిల్లలందరూ ఎక్కడొచ్చారు, ఎవరిని చెప్పాలి, ఎవరిని నమ్మించాలి, హస్తినపురానికి వెళ్ళే మాట అయితే ఈ పిల్లలందరూ ఎవరు అంటే ఏం చెప్పాలి, వాళ్ళందరికీ నమ్మకం ఎలా కుదురుతుంది అనే ఆలోచనతోటి వాళ్ళందరికీ విశ్వాసం కలగడం కోసం సమస్త దేవతల్ని మళ్ళీ ప్రార్థించింది. ఎవరెవరు సంతానాన్ని ఇచ్చారో ఆ దేవతలందరూ, యమధర్మరాజు గారు, సూర్య భగవానుడు, అలాగే వాయుదేవుడు, మరి ఇంద్రుడు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆగత్యఖే తదా తైస్తు కథితం నస్సుతాకిల, వీళ్ళందరూ మా పుత్రులు, వీళ్ళు మీకేమీ అనుమానం అక్కర్లేదు, మా అనుగ్రహాలు, మా వంశాలతో పుట్టినటువంటి సంతానం ఇది అనేటువంటి మాట ఆ దేవతలందరూ స్వయంగా ఒప్పుకుని చెప్పారు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఈ మాటని నమ్మి వాళ్ళందరినీ కూడా దేవతల యొక్క వచనం మీద ఉండే విశ్వాసంతో ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి హస్తినా నగరంలో నేను వీళ్ళందరినీ పెంచి పెద్దవాళ్ళని చేస్తాను అని భీష్మాచార్యులు నాయకత్వంలో ఈ కురుకుల కుమారులందరినీ కూడా తీసుకువెళ్ళి హస్తినపురానికి తీసుకెళ్లారు. ఏవం పార్థా సముత్పన్నా గాంగేయేనాథ పాలితాహ ఒక లైన్ లో పూర్తి చేశారు. పార్థాహ అంటే పృథాసురులైనటువంటి వారు, పృథాదేవి అంటే కుంతీదేవి యొక్క పుత్రులు ఈ రకంగా పుట్టారు, గాంగేయుడైనటువంటి భీష్ముడి చేత పరిపాలింపబడ్డారు అని చెప్పి ఆ అధ్యాయం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ఐదుగురికి ద్రౌపదీదేవి ఎలా భార్య అయింది అనేటువంటి కథను మళ్ళీ అడిగారు. అర్జునుడు ఆ మత్స్యంత్ర భేదనం చేసి ఆ తీసుకొచ్చినటువంటి కన్యని తల్లి యొక్క మాట చేత వారు ఐదుగురు శివుడి యొక్క వరప్రభావం చేత వారందరూ పాంచాలి పంచభర్తృగా ప్రసిద్ధిగాంచింది అనేటువంటి మాట చెప్పారు. తర్వాత అర్జునుడి యొక్క భార్య ఎవరు? సుభద్రాదేవి. అర్జునస్య తథా భార్య కృష్ణస్య భగినీ సుభద్రాయా హృతాపూర్వం జిష్ణునా హరిసమ్మతే అని ఆ కథకు వచ్చేసారు వెనక్కి. అభిమన్యుడి కథ కోసం వచ్చి అర్జునుడి యొక్క భార్య శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెల్లెలు అయినటువంటి సుభద్రాదేవి, ఆ సుభద్రాదేవి సంతానం సౌభద్రేయుడైన అభిమన్యు కుమారుడు. ఆ తస్యాంజాతో మహావీర నిహతోసౌ రణాజిరే అభిమన్యుర్ హతస్తత్ర ద్రౌపద్యాశ్చ సుతఃకిల. ఆ ద్రౌపదీ కుమారుడు అయినటువంటి వాడు సుభద్రా కుమారుడైన అభిమన్యుడు కూడా కురుపాండవ సంగ్రామంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆహుతైపోయారు. ఆ అభిమన్యు కుమారుడు యొక్క భార్య పేరు ఏమిటి అంటే విరాటపుత్రి అయినటువంటి ఆవిడ ఉత్తరాదేవి. అభిమన్యోర్ వరా భార్య వైరాటీ చాచ సుందరి కులాంతే శుశువం పుత్రం మృతో బాణాగ్నినా శిశు జీవిత సత్ కృష్ణేన భాగినేయ సుతస్వయం. చేసేసరికి అశ్వత్థామ ప్రయోగించినటువంటి అపాండవ చేస్తాను అని చెప్పినటువంటి బాణం చేత ఆ కుమారుడు కాస్త ముందే కృష్ణార్పణం అయిపోయాడు గర్భంలోనే.
శ్రీకృష్ణ పరమాత్మ ఈ వంశోద్ధారం చేస్తాను అని అనుకున్నారు కనుక ఆయనను మళ్ళీ బతికించారు. ఆ బతికించినటువంటి కుమారుడు అశ్వత్థామ బాణం చేత దగ్ధుడైపోయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత మళ్ళీ తిరిగి బతికి బట్టగట్టి ఆయన జన్మని పొందాడు. అంచేత ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. పరీక్షీణేషు వంశేషు జాతః యస్మాత్ వరస్సుతః తస్మాత్ పరీక్షితో నామ విఖ్యాతః పృథివీతలే అంటే పరీక్షిత్ అనే పేరు. కొంతమంది ఏం చెప్తారంటే భగవంతుడిని పరీక్షిస్తూ ఉన్నాడు, గర్భం నుంచి కూడా పరీక్షించి పుట్టాడు కనుక పరీక్షిత్తు అని చెప్తారు. అది మా వ్యాసుడు చెప్పినటువంటి వ్యుత్పత్తి ఏది అంటే వంశం అంతా పరిచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఆఖరిగా పుట్టినటువంటి ఏకైక సంతానం, అది కూడా శ్రీకృష్ణ అనుగ్రహం చేత బతికి పట్టగట్టినవాడు, అది కూడా అపాండవం చేసి పోయినవాడే, అది కూడా పోవలసిన వాడే అశ్వత్థామ అస్త్రం చేత. కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కురువంశం నశించిపోకూడదు, కురువంశాన్ని రక్షించాలి అనే దృష్టితో ఆయన చేసినటువంటి అనుగ్రహం కనుక ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఆయన పాండవ రాజ్యంలో ప్రతిష్ఠితుడు అయ్యాడు. ఇక తర్వాత ధృతరాష్ట్ర మహారాజు పరిస్థితి ఏంటి? వాళ్ళు పోలే. కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు, గాంధారి మొదలైన వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు పోలే. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ పోయారు, కానీ తల్లి తండ్రి మాత్రం మిగిలిపోయారు. గాంధారీ చ తథా అతిష్టత్ పుత్రశోకాతుల భృశం. ఆ పాండవ సేనకి ఆహుతి అయిపోయినటువంటి కురు వంశం అంతా నశించిపోయినా ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి మిగిలిపోయారు. వాళ్ళకి సేవ చేస్తూ యుధిష్ఠిరుడు ఉన్నట్టు. ధర్మరాజు గారు నెగ్గాడు, రాజ్యభారాన్ని తీసుకున్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. కానీ పెత్తల్లి కనుక వారి సేవలు చేస్తూ ఉన్నట్టు. ధర్మపుత్రోపి ధర్మాత్మ చకార సేవనం పితువు. ఆయన ధర్మాత్ముడు కనుక ఇన్ని కష్టాలకి ఆ అంధరాజే కారణం అని తెలిసినా ఆయన్ని వదిలిపెట్టేసి బొమ్మల్లా ఆయన మీద చాలా గౌరవ ప్రపత్తులతోటి ఆయన్ని సేవ చేశారట. పుత్ర శోకోద్భవమైన దుఃఖం ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరూ మేమందరం ఉన్నాం తండ్రి, వాళ్ళు పోయినా మేము ఉన్నాం కదా, మీ పుత్రులమేమో, నీ ఆజ్ఞని పరిపాలించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి పరిస్థితి చెప్తూనే ఉన్నారు. కానీ పక్కలో పల్లలాగా భీష్ముడు మాత్రం, మన భీముడు మాత్రం సూటిపోటీ మాటలు మాట్లాడుతూ ఆ అంధరాజుని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉన్నాడు. ధర్మపుత్రోపి ధర్మాత్మ చకార సేవనం పితుహు, అది బాగానే ఉంది. కానీ వాగ్బాణేన అహనత్ తంతు శ్రావయన్ సంస్థితాన్ జలాన్ భీమ అతి రోషిత. ఆ వృద్ధుడు వింటూ ఉండగా, ఆయనతో చెప్పినట్టు కాకుండా ఆ ధృతరాష్ట్రుడు వింటూ ఉండగా పక్కన ఉన్న వాళ్ళందరినీ దేవుడి దగ్గర కూర్చోబెట్టి మయా పుత్ర హతా సర్వే దుష్టస్యాంధస్య తేరనే, నేను నీకు 100 మంది కొడుకుల్ని నేనే చంపేశాను, దుశ్శాసనుడు రొమ్ము పీల్చి రక్తం తాగాను, దుర్యోధనుడి తాలూకు తొడలు విరిచి నేను చంపేశాను, మొత్తం ఇదంతా నేనే చేశాను అని అనేక విధాలైనటువంటి సూటిపోటి మాటలు, ఆయనకి కష్టం కలిగించే మాటలన్నింటినీ కూడా ఈయన ప్రారంభించి చెబుతూ ఉండేవాడు. భునక్తి పిండం అంధోయం మయా దత్తం గతత్రపహ, నన్ను ఇంత అవమానం చేశాడు, అయినా సరే ఈ చెట్టు చివరికి గుడ్డాడు ఎప్పుడప్పుడు చచ్చిపోతాడు, వాడికి నేనే పిండం పెట్టాల్సి వస్తుంది, నేను పెట్టిన పిండాన్ని సిగ్గు లేకుండా వాడు తింటాడు అని ఈ రకంగా అనేక రకాలైన పరుష వాక్యాలతో ఆ ధృతరాష్ట్రుణ్ణి చాలా ఇబ్బంది పెట్టేలాగా ఉన్నట్టు. ధ్వాంశవద్వా శవత్యాపి వృధా జీవత్యసౌ జన, అందరూ చచ్చిన తర్వాత ఈ ముసిరాడు ఇంకా ఉట్టికట్టు ఊరేగుతున్నాడు, ఈయన ఏం చేస్తాడు, ఇలాగ ఎందుకు ఇంకా బతికొండడం అనేటువంటి మాటలతోటి భీముడు ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ పరమాత్మ ఏమంటున్నాడు అంటే చాలా సంతోషంగా, ధర్మరాజు గారు ఆయన నాయన తప్పు, అలాగా పెద్దవాళ్ళు అలా నిందించకూడదు, చాలా అయాచత ధర్మపుత్రం ధృతరాష్ట్రో మహీపతి పుత్రేభ్యోహం దదాం యజ్ఞ నిర్వాపం విధిపూర్వకం అనేటువంటి మాట. పెద్దలంటే అలా అనకూడదు అని ఈయన శాంతవచనాలు పలుకుతున్నాడు. ఆయన తినడం ప్రారంభించాడు. ఈ రకంగా భీముడు, ధర్మరాజు గారు వీళ్ళిద్దరితో ఒకరి దగ్గర నుంచి అనుకూలమైనటువంటి సేవలు అందుకుంటున్నాడు ఆయన రాజుగారు. తర్వాత ఈయన దగ్గర సూటిపోటి మాటలు వింటున్నాడు. ఇది అయిన తర్వాత ఇలాగ 18 సంవత్సరాలు గడిచిందట. ధృతరాష్ట్రుడు ఇంక నేను చూసి నేను అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటాను రా, ఈ బాధలు పడలేను నేను ఇక్కడ, వాడి మాటలు వింటూ ఉండలేను ఇక్కడికి, అంచేత నాకు ఏదైనా కొంత డబ్బు ఇయ్యి నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళందరూ అంటే వీడన్నట్ట మళ్ళీ భీముడు రుకోదరైన సర్వేషాం కృతమత్వం ఏకం నకృతం మమ పుత్రాణం పూర్వవైరం అనుస్మరన్, అందరికీ చేశాడు కానీ మా పిల్లలకి అందరికీ ఏమి చేయలేదు, కాబట్టి మా వాళ్ళందరికీ కూడా ఊర్ధ్వదేహిక కార్యక్రమాలు చేసుకోవాలి, నాకేదో కొంత ధనం కావాలి, అది మీరు ఇవ్వండి అని అడిగట ధృతరాష్ట్ర చక్రవర్తి. అంటే ఎంతటి చక్రవర్తి ఏ స్థితికి వచ్చాడో చూడండి. మొత్తం సామ్రాజ్యానికి అందరికీ ఆయనే అధిపతి. పరిస్థితుల్లో కొడుక్కి దగ్గర పెట్టుకోవాలి అంటే డబ్బు లేకుండా ధర్మరాజు గారిని యాచించాల్సిన పరిస్థితికి వచ్చింది ధృతరాష్ట్రుడి పరిస్థితి. ఆయన నువ్వు నాకు డబ్బు ఇయ్యి అన్నాడు.
ఎప్పుడైతే అన్నాడో వీడు మళ్ళీ అన్నాడు ఆ కుదరదు ఇవ్వడానికి వీలు లేదంటాడు భీముడు. పక్కన ఉండేటువంటి విదురుడు వచ్చి ఆయన చెప్పేట ఏకాంతే విదురేనోక్తం రాజా ధర్మసుత శుచి ధనం దాతం మనశ్చక్రే ధృతరాష్ట్రాయ అర్జునే. ఆ అడిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి ఆయన పెద్ద అయినా ఆయనది రాజ్యం అంతాను, సరే మనకేదో ఇవాళ వచ్చింది అనుకో, ఆయన అడిగింది ఇవ్వాలి, భీముడు చూడకుండా జాగ్రత్తగా విదురా నువ్వు తీసుకెళ్లి ఆయనకు కావలసినంత డబ్బు అని ధర్మరాజు గారు అంగీకరించి ఇప్పించారట. ఆ విదురుడు యొక్క ఆలోచనతో ధృతరాష్ట్రుడికి ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు ధనం దేయం మహాభాగ దుర్యోధన హితాయకం అంధోపి సుఖమాప్నోతి మూర్ఖత్వం కిమతఃపరం. వాడికి మళ్ళీ ఈ డబ్బు ఇవ్వాలా మనం? ఈ డబ్బు ఇస్తే ఏం చేస్తాడు? దుర్యోధనుడికి ఏవో పిండాలు పెడతాడు. ఆ దుర్యోధనుడి వల్లే కదా మనం ఇన్ని బాధలు పడింది, వాడి కోసం మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటాడు ఈయన. అలా అయినప్పటికీ కూడా వీళ్ళ మాటలు పక్కన పెట్టేసి ధర్మరాజు గారు ఉదారమైనటువంటి హృదయంతో విదురుడి చేత ఆ రాజ్య ధనం ఇప్పించాడు అనేటువంటి మాట చెప్పారు. ఈ రకంగా భీముడు వాళ్ళందరినీ అవమానం చేసేటువంటి విధానాలు అన్ని కూడా చాలా చెప్పారు. ఆ దుర్యోధనుడు చేసినటువంటి ఆ కార్యాలు, లాక్షాగృహ దహనము లేదా ద్రౌపది మానభంగము, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ప్రస్తావన చేసి ఇన్ని రకాలైనటువంటి పాపకార్యాలు చేసిన మనిషికి మనం వాడికి సహకరించి వాడి ఔషధేయ కార్యక్రమాలకు డబ్బు ఇవ్వడం ఏమిటి అంటాడు. ఏం చేసినా అదేం కాదు, వారు మన వంశంలో ఉన్నవారు, మనకంటే పెద్దవారు, పెద్దండ్రి, ఆయన మాట మనం పరిపాలించాలి. అంచేత గాంధారీదేవితో సహితంగా ధృతరాష్ట్ర మహారాజు గారికి వారు ఏం కావాలంటే అది ఇవ్వవలసిందే అనేటువంటి మాట చెప్పారు. చెప్పిన తర్వాత మొత్తం మీద డబ్బు తీసుకుని ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, కుంతీదేవి, విదురుడు ఈ నలుగురు కలిసి అడవిలో పట్టి వెళ్ళి అక్కడ సంజయేన పరిజ్ఞాత నిర్గతోసో మహామతి వాళ్ళు అడవులకు వెళ్ళారు. ఈ విషయాలన్నీ సంజయుడి ద్వారా వీళ్ళకి తెలిసింది. చెప్పిన తర్వాత పుత్రులు వద్దు ఇక్కడే ఉండండి, మీకు అన్ని సౌకర్యాలు మేము చేస్తామన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఏమీ అంగీకరించకుండా గంగా తీరానికి వెళ్ళి శతయూపాశ్రమానికి వెళ్ళారట. అక్కడ అనేక రకాలైనటువంటి సంవత్సరాలు గతాన్ యబ్దాని షట్ తేషాం యదా యాతాహి తాపసాహ చాలా 6 సంవత్సరాలు గడిచిందిట. యుధిష్ఠిరుడు వాళ్ళ విరహంతో ఉండి పెద్దలందరినీ మనం పంపించేసాము, వాళ్ళు ఏ బాధలు పడుతున్నారో ఏం చూశారో మనకి తెలియట్లేదు, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి కుంతీదేవి ఉంది, ఆవిడ కూడా వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు, అంచేత వాళ్ళకి నాకు ఏదో నిన్న రాత్రి కళ వచ్చింది అన్నట్టు. ఏమిటా కళ అంటే స్వప్నే దృష్టా మయా కుంతి దుర్బల వన సంస్థిత మనోమే జాయతే ద్రష్టం మాతరం పితరవు తథా. మా తల్లి అడవిలో చాలా కష్టాలు పడుతున్నట్టుగా నాకు రాత్రి కళ వచ్చింది, అంచేత నేను అమ్మని పెద్దవాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఇంచుమించులో ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళని చూడాలి అని అనుకున్నాం. అంచేత ఉద్దేశంతో నేను అక్కడికి వెళుతున్నాను, మీరందరూ వచ్చే మాట అయితే నాతో పాటు రావచ్చు, లేకపోతే మీ ఇష్టం, మీరు ఇక్కడ ఉండండి, నేను మాత్రం వెళ్ళి గాంధారి ధృతరాష్ట్రుల్ని, కుంతిని, విదురుణ్ణి వాళ్ళందరినీ చూసి వస్తాను అని చెప్పి ధర్మరాజు గారు ప్రయాణం చేశారు. ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ కొంత దూరం శతయూపాశ్రమానికి వెళ్ళారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ విదురుడు కనపడలే. విదురుడు ఏమైపోయాడు అని అంటే ఆయన విరక్తుడైపోయి ఉన్నాడు, ప్రతిగ్రహం లేకుండా ఉన్నాడు, ఏకాంత సేవ చేస్తూ ఆత్మధ్యాన పరాయణుడిగా ఉన్నాడు, సనాతనమైనటువంటి బ్రహ్మని ధ్యానం చేస్తూ ప్రాణాలు వదిలేశాడు అన్నాడు. షడేన విదురస్యాస్యా నిశ్రుతం తేజ అద్భుతం లీనం యుధిష్ఠిరస్యాస్యే ధర్మాంశత్వాత్ పరస్పరం. ఆ విదురుడు కాలం చేస్తే ఆయనలో ఉండే తేజస్సు ధర్మరాజులో ప్రవేశించింది. సో ఆ చుట్టూ చూసే వాళ్ళకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇద్దరూ ధర్మ ప్రభువుల యొక్క అంశం, యమధర్మరాజు గారి యొక్క అంశంతో పుట్టిన వాళ్ళు కనుక, ధర్మాంశం కనుక విదురుడు ధర్మరాజు యొక్క అంశమే, ధర్మరాజుడు కూడా ధర్మ ప్రభువు యొక్క అంశమే. కాబట్టి ఆ విదురుడు యొక్క తేజస్సు అంతా ధర్మరాజు గారి ఆశ్యంలో చేరిందట. ఈ లీనం యుధిష్ఠిరస్య ఆస్యే ధర్మాంశత్వాత్ పరస్పరం అన్నారు మహర్షి. ధర్మము యొక్క అంశం కనుక వీళ్ళిద్దరూ, విదురుడు ధర్మాత్ముడు, ధర్మరాజు గారు ధర్మాత్ముడు, కాబట్టి విదురుడు యొక్క తేజస్సు ఆ ధర్మరాజు యొక్క ఆశ్యంలో చేరింది. దాని తర్వాత ఆయనకి ఏదో కార్యక్రమాలు చేద్దామని వీళ్ళు దహన సంస్కారాలు అవి చేద్దాం అనుకుంటూ ఉంటే అశరీరవాణి పలికిందిట. అలా అక్కర్లేదు నాయన, చెయ్యక్కర్లేదు, ఆయన జీవన్ముక్తుడు, మహానుభావుడు, ఆయన విరక్తోయం నా దాహార్హ, విరక్తిగా ఉండి శరీరాన్ని విదిలేసిన వాడు కనుక, ముక్తి పొందిపోయిన వాడు, ఆయన శరీరానికి దహన సంస్కారాలు ఏం అక్కర్లేదు, మామూలుగా ఆయన వదిలేయండి, పశుపక్ష్యాదులు ఏవైనా ఉండి మాట అయితే ఆ శరీరాన్ని ఆహారంగా తీసుకుని వదిలేస్తాయి, దానికి ఏం సంస్కారాలు మీకు ఏం అక్కర్లేదు అనేటువంటి మాట అశరీరవాణి పలికిందట. శృణ్వతస్తు తదా రాజ్ఞ వాగువాచ అశరీరిని విరక్తోయం నా దాహార్హ యథేష్టం గచ్చ భూపతే అని. వీళ్ళందరూ గంగాలలో స్నానం చేసుకున్నారు, తిరిగి వచ్చారు. మునులందరూ కూడా వీళ్ళందరినీ ఆశ్రయించుకుని వచ్చారు.
ధర్మరాజు గారిని సేవిస్తూ అప్పుడు అందరూ ఉంటే కుంతీదేవి మళ్ళీ వ్యాసుడిని దగ్గరగా కూర్చోబెట్టి ఆయన్ని అడిగిందట. కుంతీ ప్రాహతదా వ్యాసం సంస్థితం శుభదర్శనం కృష్ణ కర్ణస్తు పుత్రో మే జాతమాత్రస్తు వీక్షిత మనో మే తప్యతే అత్యర్థం దర్శయస్వ తపోధన. అప్పుడు వ్యాసుడు కనిపిస్తే, మహర్షి నాకు ఒక చిన్న కోరిక ఉంది అన్నాడు. ఏంటమ్మా చెప్పు. మొత్తం కురువంశం అంతా వచ్చింది, కురువంశం అంతా క్షణం నశించిపోయింది. మొత్తం కథలో వాళ్ళని పైన వ్యాసుడు భీష్ముడు ఇద్దరు సర్వసాక్షులుగా ఉన్నారు మొదటి నుంచి. కురువంశ విస్తారానికి కారణం వాళ్లే. అంతా నశించిపోయినా చివరికి మిగిలింది వాళ్ళిద్దరే. అంతా అయిపోయినప్పటికీ కూడా ఈ కురువంశ క్షయం అంతా అయిపోయింది. నాకు చిన్న కోరిక ఉందండి. ఎప్పుడో పుట్టినప్పుడు కర్ణుడిని చూశాను, మళ్ళీ వాడి ముఖం మీద చూడలేదు నేను. నాకు కోరిక ఉంది, మహామనుశ్రేష్ఠ నువ్వు నా కొడుకును చూపించగలవా అని అడిగింది కుంతీదేవి. అలాగే ఇంకా ప్రేమ సాధుకోలేక, మా అభిమన్యు కుమారుడు ఉన్నాడు, నా ప్రాణాధికమైనటువంటి ప్రేమ పాత్రుడైన అంచేత నా అభిమన్యుడిని చూడాలనుంది, మా కర్ణుడిని చూడాలనుంది, ఈ అలాంటి కోరికలను నువ్వేమైనా తీర్చగలగవా అని అడిగింది. తం దర్శయ మునిశ్రేష్ఠ పుత్రం మే త్వం సహానుజం అభిమన్యుం మహావీరం ప్రాణాదప్యధికం ప్రియం. అభిమన్యుడు ప్రాణాధికమైనటువంటి ప్రీతిపాత్రుడైన అభిమన్యుడిని చూడాలనుంది అని. ఇలా అంటే సత్యవతీసుడైన వ్యాసుడు సరే కూర్చున్నాడు, ఆచమనం చేశారు, ప్రాణాయామం చేసుకున్నారు, సనాతని అయినటువంటి జగదంబకిని ధ్యానం చేశారట. గంగా నది ఒడ్డున సంధ్యాకాలం. ఆ సమయంలో ఆయన దధ్యౌ దేవీం సనాతనీం సర్వాంస్తాంశ్చ సమాహూయ యుధిష్ఠిర పురోగమాన్ తుష్టావ విశ్వజననీం స్నాత్వా పుణ్యసరిద్యలే. ఆ గంగా నదిలో స్నానం చేసి ప్రాణాయామం చేసి ధ్యానమగ్నుడై ఆ పరాత్పర అయినటువంటి జగదంబికని ధ్యానం చేశారు. ప్రకృతిం పుష్వారామాం సగుణాం నిర్గుణాం తథా దేవదేవీం బ్రహ్మరూపాం మణిద్వీపాధివాసినీం. మణిద్వీపాధివాసిని అయినటువంటి జగదంబికని ధ్యానం చేశారట వ్యాసుల వారు. ఆయన చెప్పినటువంటి శ్లోకాలకి అర్థం ఏంటి? శ్లోకాలంటే చదవను కానీ అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే బ్రహ్మ విష్ణువు ఈశ్వరులు లేరో, ఎప్పుడు దేవేంద్రాది దేవతలు లేరో, ఎప్పుడు కుబేరుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా బట్ట కట్టలేదు, అలాంటి పరిస్థితుల్లో కూడా శాశ్వతంగా ఉన్నటువంటి జగదంబికి నువ్వే, నీకు నమస్కారము. అలాగే పృథివ్యాది మహాభూతాలు అన్ని లేకుండా, ఇంద్రియాలన్నీ లేకుండా, మనస్సు బుద్ధి అనేవి లేకుండా ఉన్నప్పుడు కూడా నీవు అచంచలంగా మిగిలేవు. అంటే సనాతనమైనటువంటి తత్వం నీది, పుట్టుకలేదు, ఆదిమధ్యాంతరహితురాలివి. ఈ జీవలోకాన్ని అంతటినీ ధరింపజేసేది నువ్వే, అన్ని సృష్టి చేసి నిలబెట్టేది నువ్వే, స్థితికారకురాలివి నువ్వే. నీ యొక్క అనుగ్రహం లేకపోయేసరికి నీకు సంహారం చేయాలనే కోరిక పుడితే వాళ్ళందరినీ సంహరిస్తారు. ప్రార్థయత్యేషమాం లోక మృతానాం దర్శనం పునః. ఇప్పుడు వీళ్ళు ఆవిడతో చెప్పుకుంటున్నట్టు వ్యాసుడు, ఈ మా వాళ్ళందరూ నన్ను అడిగారు, చచ్చిపోయిన వాళ్ళని చూడాలంటున్నారు తల్లి, ఇది నా చేత అయ్యే పని కాదు, నువ్వే అనుగ్రహించి ఏదైనా కోరిక తీర్చాలి, వాళ్ళ కోరిక తీరు. రాహం క్షమోస్మి మాతః త్వం దర్శయ ఆసు జనాన్ మృతాన్. నేను ఇంత పెద్దవాడిని, ఇంత తపస్సు చేసినా చచ్చిపోయిన వాళ్ళని చూపించేటువంటి శక్తి నాకు లేదు తల్లి. నువ్వు సనాతన అయినటువంటి జగదంబే కనుక నీ అనుగ్రహం ఉంటే వాళ్ళ కోరిక తీర్చి ఆ చనిపోయినటువంటి అభిమన్యు కుమారుడు కర్ణుడు మొదలైన వాళ్ళందరినీ వాళ్ళ తల్లుడికి ఒకసారి చూపించు అని అడిగారట వ్యాసుల వారు. ఏవం స్తుతా తదా దేవి మాయా శ్రీ భువనేశ్వరి స్వర్గాదాహూయ సర్వాన్వై దర్శయామాస పార్థివాన్. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇదిగో మీ అభిమన్యుడు ఇక్కడ ఉన్నాడు, మీ కర్ణుడు ఇక్కడ ఉన్నాడు, వీళ్ళని ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళందరినీ చూపించింది. కుంతీదేవి, గాంధారీదేవి, సుభద్ర, ఆవిడ పేరు విరాటపుత్రి అయినటువంటి ఉత్తరాదేవి, వీళ్ళందరూ కూడా వాళ్ళు అందరినీ చూశారు, చాలా ఆనందించారు. తర్వాత మళ్ళీ మన దగ్గర ఉండిపోవడం కుదరదని మళ్ళీ వాళ్ళందరినీ విసర్జనం చేసేసారు, మళ్ళీ మాయం చేసి పంపించేశారు. అనేసరికి మళ్ళీ బాగా వీళ్ళకందరికీ మనస్సు కష్టం దొరికింది. మా వాళ్ళందరినీ చూసినట్టే చూసాం, వెంటనే మళ్ళీ వాళ్ళని మాయం చేసేసావు అంటే సనాతని అయినటువంటి జగదంబిక యొక్క ఇంద్రజాలం ఇదంతాను. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికి రావడం అనేది సాధ్యం కాదు. కానీ మీ కోరిక మీద వ్యాసుల వారి యొక్క ప్రార్థన మేరకు జగదంబ అనుగ్రహించి మీకు దర్శనం ఇచ్చింది. బతుకున్నంత కాలమే ఈ బంధుత్వాలు తప్ప, పోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో నీకు నాకు సంబంధం ఏమిటో తెలియదు. అంచేత అలాంటి పుత్ర ప్రేమ పెట్టుకోకండి. అంచేత వాళ్ళందరూ కృతార్థులు, స్వర్గలోకంలో శాశ్వత సుఖాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ గురించి మీరేమీ బాధపడక్కర్లేదు అని దాన్ని పూర్తి చేశారు. రాజా నాగపురం ప్రాప్త కుర్వన్ వ్యాసకథాం పథి. మధ్యలో దారుల్లో వ్యాసుడి యొక్క కథలన్నీ చెప్పుకుంటూ యుధిష్ఠిర మహారాజా వారు నాగపురం అనే దానికి హస్తినాపురం అర్థం, నాగపూర్ కాదు. నాగ శబ్దానికి హస్తి అర్థం. నాగపురానికి వెళ్ళారు అంటే హస్తినాపురానికి వెళ్ళారు, కురుక్షేత్రాలకి
అధిపతులైనటువంటి కురువంశపు రాజులందరూ పరిపాలించిన హస్తినాపురానికి వెళ్ళారు.